హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. పార్లమెంటు నుంచి విపక్ష పార్టీల ఎంపీల సస్పెన్షన్పై నిరసన చేస్తూ సేవ్ డెమోక్రసీ పేరుతో ధర్నా చౌక్ దగ్గర ఆందోళనకు దిగింది. ప్రశ్నిస్తే అరెస్టులు దుర్మార్గపు చర్య అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 146 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడమేంటని మండిపడ్డారు. భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి. భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి. అందుకే ఈరోజు బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులందరూ ఈరోజు పార్లమెంట్లో 13వ తారీఖు నాడు జరిగినటువంటి దాడిపైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి, దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు 146 మంది పార్లమెంటు సభ్యుల్ని భారత పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఎప్పుడు జరగలేదనే చెప్పక తప్పనిసరి పరిస్థితి. భారత పార్లమెంట్ మోదీ ప్రభుత్వంలో దేశంలో స్వేచ్ఛ లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి. దేశంలో నియంతృత్వ పోకడతో పాలన నడుస్తుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు ఆయన. ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే భారత పార్లమెంట్ నుంచి బహిష్కరణ. అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు, స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు. ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ పాలన జరుగుతుందా అంటే చర్చల సందర్భంలో అనేక సార్లు మనం గతంలో నియంతృత్వ పోకడల వైపు ఈ దేశ పాలన కొనసాగుతోందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేది ఉండదని కూడా ఈ సందర్భంగా